గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో చర్చ లేదు, అభిప్రాయ సేకరణ అసలే లేదు. సాగు పూర్తవుతున్న రైతు భరోసా ఊసెత్తని రాష్ట్ర సర్కార్. సీతారామ ట్రయల్ రన్ సక్సెస్, కేసీఆర్ జల స్వప్నం సాకారం. గోదావరి కృష్ణా డెల్టాల అనుసంధానానికి అడుగు దూరం. 8 ఏసీ ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణకు మిగిలింది గుండు సున్నా. బీజేపీ కాంగ్రెస్ కలిసి తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్న హరీష్ రావు. రాష్ట్రంలో మద్యం షాపులకు నెల నెల ఎక్సైజ్ శాఖ టార్గెట్. అమ్మకాలు పెంచాలని ఒత్తిడి, తలలు పట్టుకుంటున్న యజమానులు. హిండెన్బర్గ్ అదాని గ్రూప్ మధ్య వార్ కంటిన్యూ. స్కామ్ పై నిగ్గు తేల్చేందుకు జేపీసీకి విపక్షాల డిమాండ్. నేడు దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో వైద్య సేవలు బంద్. కోల్కతాలో డాక్టర్ హత్యపై జాతీయ స్థాయిలో నిరసన. ఇక అప్డేట్ చూస్తే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత అపర భగీరథుడు కేసీఆర్ కృషి ఫలించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయకట్టును కాపాడుకునే దిశగా లక్షలాది ఎకరాలకు నీళ్లందించేలా సీతారామ ప్రాజెక్టుకు ఆయన డిజైన్ చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే 90% పనులు పూర్తి కాగా ఇప్పుడు తుది దశ పనులు పూర్తయ్యాయి. దీంతో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూర్తి స్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ జల దృశ్యాన్ని చూసి రైతులంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్దే. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా తన మెదడును కరిగించి ఆయన ఈ ప్రాజెక్టును తలపెట్టారు. ఇప్పుడు ఈ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూర్తి స్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లా రైతులకు గోదావరి నీళ్లను అందించాలని నాటి సీఎం కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగానే సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం 6,75,000 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 3 లక్షల ఎకరాలకు పరోక్షంగా సీతారామ ద్వారా నీళ్లు అందేలా కేసీఆర్ డిజైన్ చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ కు సీతారామ ద్వారా నీటిని తరలిస్తే కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుందనేది కేసీఆర్ ఆలోచన. సాగర్లో నీటి లభ్యత లేకున్నా గోదావరి జలాలను ఎత్తిపోసి సాగర్ ఆయకట్టు కింద ఉన్న 3.5 లక్షల ఖమ్మం జిల్లా ఆయకట్టును కాపాడాలని నాటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్ణయించారు. ఆ ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90% వరకు పూర్తి చేశారు. ఇప్పుడు ఏకకాలంలో 3 పంపుల్ని ట్రయల్ రన్ నిర్వహించిన ప్రభుత్వం ఆగస్టు 15న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభిస్తోంది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూర్తిస్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. ఒకేసారి 3 పంపు హౌజులు నీటిని ఎత్తిపోయడంతో కాలువల్లో గోదావరి జలాలు పరుగులు పెట్టాయి. ఆగస్టు 15వ తేదీన సీతారామను ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్లు నిర్వహించి మొత్తం పంపు హౌజులను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే సీతారామలోని బీజీ కొత్తూరు పంప్ హౌజ్, పూసుగూడెం పంప్ హౌజ్, కమలాపురం పంప్ హౌజుల నుంచి ఏకకాలంలో నీటిని తోడిపోశారు. దీంతో కాల్వలు నిండుకుండలను తలపించాయి. సీతారామ ప్రాజెక్టులో 3 పంప్ హౌజులు ఉండగా బీజీ కొత్తూరులో 6 మోటార్లు, పూసుగూడెంలో 6 మోటార్లు, కమలాపురంలో 7 మోటార్లను ఏర్పాటు చేశారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి దగ్గర నుంచి గోదావరి నీటిని సీతారామ ప్రాజెక్టుకు మళ్లిస్తారు. అలా బీజీ కొత్తూరు పంపు హౌజ్ కు చేరుకున్న తర్వాత తొలి పంపు హౌజ్ నుంచి నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోస్తారు. గ్రావిటీ కాల్వల ద్వారా పారుతున్న నీటిని ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర పంపు హౌజ్, కమలాపురంలో ఏర్పాటు చేసిన 2-3 పంపు హౌజుల ద్వారా లిఫ్ట్ చేస్తారు. దీంతో గోదావరి జలాలు కాల్వల ద్వారా ఖమ్మం జిల్లాలోని కృష్ణా ఆయకట్టుకు చేరుకుంటాయి. కేసీఆర్ ప్రతిపాదించిన ప్రాజెక్టు ప్రకారం పాలేరు రిజర్వాయర్కు నీటిని తరలించాల్సి ఉన్నది. అయితే కాలువ పనులు అక్కడక్కడ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఏన్కూరు మండలం వినోబా నగర్ నుంచి వైరా రిజర్వాయర్ వరకు ఓ లింకు కాలువను తవ్వింది. ఈ లింకు కాలువ ద్వారా గోదావరి నీటిని ప్రస్తుతం వైరా రిజర్వాయర్ కు తరలించి నింపుతారు. అక్కడి నుంచి వైరా, సత్తుపల్లి ప్రాంతంలోని పొలాలకు, చెరువులకు నీటిని మళ్లిస్తారు.
ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో ఆ జలకలను చూసి స్థానికులు ఉప్పొంగిపోతున్నారు. రైతులు, స్థానికులు కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. కేసీఆర్ కృషి, పట్టుదల వల్లే ప్రాజెక్టు తొందరగా పట్టాలెక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అపర భగీరథుడు కేసీఆర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక రైతు భరోసా కోసం రైతులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్ సగం పూర్తయింది. అయినా రైతు భరోసాపై ప్రభుత్వం ఏమాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పిన ప్రభుత్వం సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంతో కావాలనే జాప్యం చేస్తుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైతు భరోసాపై మంత్రుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందిస్తాం. ఇది పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చెప్పిన మాట. ఇప్పటి వరకు మంత్రుల కమిటీ నివేదిక ఇచ్చిందే లేదు, అసెంబ్లీలో చర్చించిందే లేదు. రైతుల అభిప్రాయాల సేకరణ పేరిట హడావిడిగా 4 సమావేశాలు నిర్వహించిన కమిటీ ఆ తరువాత ఆ ప్రక్రియకు రామ్ చెప్పింది. రైతు భరోసా ఎప్పుడిస్తారు, ఎవరికిస్తారు అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే వానాకాలం సాగు సగం పూర్తయింది. రైతులేమో పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతు సంఘాల అభిప్రాయాలు సేకరించి రైతు భరోసా విధి విధానాలను రూపొందించేందుకు జూలై 2న ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు ఉన్నారు. కమిటీ రైతుల అభిప్రాయాలను సేకరించి 15 రోజుల్లో నివేదిక అందజేస్తోందని, దాని ఆధారంగా అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ పెడతామని సీఎం ప్రకటించారు. కమిటీ ఏర్పాటు చేసి 40 రోజులైనా నివేదిక జాడలేదు. రైతుల నుంచి అభిప్రాయ సేకరణకు ఉమ్మడి జిల్లాల వారీగా 9 సమావేశాలు నిర్వహించాలని కమిటీలు నిర్ణయించింది. ఇప్పటికే 4 సమావేశాలు మాత్రమే నిర్వహించింది. జూలై 15న వరంగల్ సమావేశం నిర్వహించి ఆ తర్వాతే ఆపేసింది. అదే నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ సమావేశాల్లో రైతుల అభిప్రాయాల ఆధారంగా మంత్రుల కమిటీ నివేదిక ఇస్తుందేమోనని అంతా భావించారు. కానీ 15 రోజుల్లో ఇస్తారన్న నివేదిక అతీగతి లేకుండా పోయింది. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పిన ప్రభుత్వం సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. 11 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక్క పూట కూడా రైతు భరోసాపై ప్రభుత్వం చర్చించలేదు. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే మంత్రుల కమిటీ నుంచి నివేదిక తెప్పించుకొని అసెంబ్లీలో చర్చ పెట్టి విధి విధానాలు రూపొందించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇవేవీ చేయకపోవడంతోనే ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తుందనే విమర్శలుస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ప్రతి నెల 3,000 కోట్లకు పైగా సేల్స్ జరుగుతున్న టార్గెట్ల పేరుతో ఇంకా మద్యం అమ్మకాలు పెంచాలని అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ఒక్కో వైన్స్ కు 50 లక్షల రూపాయల చొప్పున అదనపు టార్గెట్ విధించారు. టార్గెట్లు రీచ్ అయ్యాయా అంటూ అధికారులు ఫోన్లు చేస్తూ వ్యాపారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మద్యం దుకాణదారులు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలాఖరు వస్తుందంటే చాలు టార్గెట్లు రీచ్ అయ్యారా అంటూ వస్తున్న ఫోన్లతో తలలు పట్టుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ అదనపు ఒత్తిడిని భరించడం తమ వల్ల కాదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో షాపుకు అదనంగా 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల మద్యం అదనంగా కొనుగోలు చేసి అమ్మాలంటూ కొందరు అధికారులు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసిందే. ప్రభుత్వ పెద్దల నిర్ణయమో ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఒత్తిడో తెలియదు. కానీ ఇటు మద్యం వ్యాపారులకు, ఎక్సైజ్ కింది స్థాయి అధికారులకు అదనపు కష్టాలు వచ్చి పడ్డాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒక్కో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల టార్గెట్లు పూర్తి కాలేదని, పై అధికారులు టార్గెట్లు పెట్టారని, వీలున్నంత మేర స్టాక్ తీసుకెళ్లాలని మద్యం దుకాణదారులపై నిత్యం ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసిందే. 3 నెలలుగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నెలకు 3,000 కోట్లకు మించి జరుగుతున్నాయి. జూన్లో 3,175 కోట్లు దాటింది. అయితే జూలై నెలలో 3,000 కోట్ల లోపే ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యం చేరాల్సిందేనని రిటైలర్లపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. గోదాముల్లో సరుకు రెడీగా ఉంది. ఈ నెలలో అమ్మకాల లక్ష్యం పూర్తి చేయాలి. ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మందు కొంటారా లేదా, ముందు ఎంతో కొంత సరుకు తీసుకెళ్లనంటూ యజమానులకు ఫోన్లు చేస్తున్నారని తెలిసిందే. దీంతో చేసేదేమీ లేక డీడీలు చెల్లించి స్టాక్ తీసుకెళ్తున్నారు వ్యాపారులు. బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి, వడ్డీలకు తెచ్చిన డబ్బులు చెల్లించడానికి తప్పని పరిస్థితుల్లో బెల్ట్ షాపులకు అడిగినంత మందు ముట్ట చెప్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఏ గ్రామంలో చూసినా మద్యం ఏరులై పారుతోంది. ఆఖరికి గ్రామాల్లోని కిరాణా షాపుల్లో సైతం మద్యం దొరుకుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకరిని చూసి మరొకరు కొత్త బెల్ట్ షాపులకు తెర తీస్తున్నారు. వీటిపై ఎక్సైజ్, పోలీస్ శాఖలు పూర్తిగా నియంత్రణ కోల్పోయాయి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు వారు సైతం బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు ఎత్తివేస్తామన్న ప్రభుత్వం ఆ హామీని ఏం చేసిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఓ క్రమ పద్ధతిలో మద్యం విక్రయాలు జరపగా ప్రస్తుతం ప్రభుత్వం ఆ నిబంధనలన్నీ తొంగలో తొక్కి టార్గెట్ల పేరుతో మద్యం వ్యాపారులను పీల్చి పిప్పి చేస్తోంది. జనాభా ప్రాతిపదికన స్లాబ్ ప్రకారం టెండర్ దక్కించుకున్న నిర్ణీత కోటా అయిపోయిన తర్వాత తాము చెల్లించే మొత్తంలో సుమారు 15% నష్టపోవాల్సి వస్తోందని వైన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలో 50 లక్షల స్లాబ్లో టెండర్ దక్కించుకున్న వ్యాపారికి 10 సార్ల వరకు ఐఎంఎల్ డిపోలో కొనుగోలు చేసి మద్యానికి ఎలాంటి అదనపు పన్ను ఉండదు. అంతకు మించి కొనుగోలు చేస్తే ₹1,00,000కు దాదాపు 15% అంటే 15,000 అదనంగా పన్ను రూపంలో చెల్లించాలి. దీంతో పాటు అమ్మకాలు లేని సమయంలో కొనుగోలు చేయాల్సి రావడం తమకు తలకు మించిన భారంగా మారిందని, వడ్డీలకే డబ్బు సరిపోని పరిస్థితి ఉందని వైన్ షాప్ యజమానులు వాపోతున్నారు. ఇక పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైంది రామగుండం. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో కాలనీలన్నీ కంపు కొడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరం మొత్తం చిత్తడిగా మారిపోతుంది. ప్రభుత్వం ఎన్ని ముందస్తు ప్రణాళికలు చేపట్టినా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడి దర్శనమిస్తాయి. సమస్యలకు నిలయంగా మారిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పై టీ న్యూస్ ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లాలోని ఏకైక నగరపాలక సంస్థ అయిన రామగుండంలోని మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. 50 డివిజన్లలోని పలు కాలనీలు కంపు కొడుతున్నాయి. పారిశుద్ధ్య విభాగంలో 448 మంది సిబ్బంది పనిచేస్తున్నా సేవలు వినియోగించుకోలేని దుస్థితి కార్పొరేషన్లో నెలకొన్నది. ప్రస్తుత వర్షాకాల సీజన్లో పారిశుద్ధ్య నిర్వహణ లేక రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉంటోంది. ఇళ్ల మధ్యలో వర్షపు నీరు చెరువులను తలపిస్తున్నాయి. నూతనంగా వచ్చిన కమిషనర్ కి పాలనపై పూర్తి స్థాయి పట్టులేక అన్ని విభాగాల్లో ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా వ్యవహారాలు సాగిస్తున్నారు. ఇటువైపు కుండీలు పొంగిపోయి మొత్తం పీతి నీళ్ళంతా బయటకు వచ్చేస్తుంది. గత 6 నెలలు అవుతుంది. ఇక్కడేమో రోడ్లేస్తాను కుండీలు కడతాను అనుకుని తవ్వేసి వెళ్ళిపోయారు. అది కూడా అలాగే ఇడిచిపెట్టారు. ఒక్కొక్కసారి పీతులు మొత్తం బయటకు వచ్చేసి మాకైతే ఎలాగుంటుందని అలాగుంటుంది. అన్నం కూడా తెల్లేపోతున్నాము. అది కూడా ఒక్కొక్కసారి కడుపులు పొంగిపోయి వాంతులు విరోచనాలు అవుతున్నాయి. మేము అసలే మధ్యతరగతి వాళ్ళమే. అలాంటిది మాకేమో హాస్పిటల్ ఖర్చులకే వేలు పెట్టుకుంటే ఎలాగండి? మీరు పదవులు ఉన్నోళ్ళు చేయలేకపోతున్నారు. మా అలాంటి మధ్యతరగతి వాళ్ళు మేము ఏం చేయగలం? మా లైన్లకు వచ్చి ప్రతి ఎమ్మెల్యే మేయర్ ఒకసారి చెక్ చేసి చూడండి. మా ఇల్లులు ఎలాగున్నాయి, మేమేం రేట్లు ఉన్నాం. మేమేమే సింగరేణి ఉద్యోగులు 20,000, 30,000, 40,000 జీతగాలు కూడా కాదు సార్. మేము కాంట్రాక్ట్ లేబర్స్. మాకి 15,000, 10,000 జీతంతో మేము ఎట్లా పిల్లలతో బతుకుతాం? ఈ గలీజులు ఎట్లా బాగు చేస్తాం? మా ఆరోగ్యాలు ఎట్లా బాగు చేసుకుంటాం? సాధారణంగా వర్షాకాల సీజన్లో పారిశుద్ధ్య సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది.
కానీ నగరపాలక పరిధిలో 50% ప్రాంతాల్లోనే మున్సిపల్ సేవలందిస్తుండగా మిగతా ప్రాంతాల్లో సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, జెన్కో సేవలందిస్తున్నాయి. అయినప్పటికీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్యం పూర్తి స్థాయిలో శుభ్రం కావడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ముందస్తుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేవారు. కార్పొరేషన్ సిబ్బందితోనే డ్రైన్ల పూడికతీత, నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా వర్షాకాల సీజన్లో అవుట్సోర్సింగ్ సిబ్బందిలో మార్పులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే కార్పొరేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా అమలు కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి వర్షాకాలం రావడంతో 50 డివిజన్లో ఎక్కడి చెత్త అక్కడనే ఉండి దోమలు, ఈగలు, బర్రెలు, పందులు అన్ని డివిజన్లో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఇంటి ముందు బురదతోటి రోడ్లు లేక, నూతన రోడ్లు లేక, మరమ్మత్తు చేయక చీకటి వీధులలో అనేక రకాలుగా 50 డివిజన్లో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే రామగుండం నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం ఏసీ గదుల్లో కూర్చొని సమీక్షా సమావేశాలు పెట్టుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు తప్ప అభివృద్ధి అనేది లేదు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న కీలకమైన సమయంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆయా ప్రాంతాలపై అవగాహన ఉన్న వారిని మారుస్తున్నట్లు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాంతంపై ఎవరికి అవగాహన ఉందో వారికి ఆ ప్రాంతం అప్పగిస్తే పనులు త్వరగా జరగడంతో పాటు ప్రజలకి పూర్తి స్థాయిలో సేవలు దక్కే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి రామగుండంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్పొరేటర్లు కోరుతున్నారు. రామగుండం కార్పొరేషన్లో 50 డివిజన్లలో కూడా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చెత్త అక్కడే ఉంది. తర్వాత చెరువులను తలపించే విధంగా చెత్త తీయకపోవడం వల్ల ఎక్కడ మురికి నీరు చేరి అందులో దోమలన్నీ గుడ్లు పెట్టి దోమల ద్వారా ప్రజలకు గుట్టి వాటి ద్వారా ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతోటి, జ్వరాలతోటి, వాంతులు, విరేచనాలతోటి బాధపడుతూ ఉన్నారు. అసలు ఈ కార్పొరేషన్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇక్కడటువంటి సిబ్బంది కావచ్చు, తర్వాత ఇక్కడ మిషనరీని సరిగ్గా వాడకపోవడం వల్ల ఈ వర్షాకాలంలోనే సూపర్వైజర్లను మార్చడంతో అసలు ఈ వచ్చినటువంటి కొత్తగా వచ్చిన సూపర్వైజర్లు వారికి ఎక్కడ చెత్త ఉన్నదో, ఎక్కడ ఏమి ఉన్నదో సమస్యలు అర్థం కాక అసలు ఈ వ్యవస్థను మొత్తము భ్రష్టు పట్టించే విధంగా ఇక్కడ కార్పొరేషన్ వ్యవస్థ మొత్తం గాడి తప్పింది. ఇప్పటికైనా నగరపాలనపై జిల్లా కలెక్టర్ స్పందించి రామగుండంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్పొరేటర్లు కోరుతున్నారు. శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో మార్పులు వస్తే కానీ పరిస్థితులు మారవని అంటున్నారు.